మూవీలో మెగాస్టార్ రోల్ గురించి కూడా ఎప్పటినుంచో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. తన సినిమాలో హీరో పేరు శివశంకర్ వరప్రసాద్ అని అనిల్ రావిపూడి కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. చిరంజీవి అసలు పేరు అదే. అయితే శివశంకర్ వరప్రసాద్ ఏం చేస్తాడు అనే దానిపై ఇటీవలే బజ్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఆయన రా ఏజెంట్‌గా కనిపించనున్నారని యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తుంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కమాండ్ చీఫ్ కింద కనిపిస్తారనేది మరో టాక్. మరి వీటిల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సినిమా పూజ కార్యక్రమాలు కూడా గ్రాండ్ లెవెల్లో నిర్వహించారు. ఇక చిరు అనిల్ కాంబోలో రానున్న ఈ సినిమా మెగా 157 రన్నింగ్ టైటిల్‌తో రూపొందనుంది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడా సినిమా సెట్స్ పైకి వస్తుందంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్‌లో కనిపించనున్నాడని టాక్. దీంతో సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. సినిమాలో నయనతార హీరోయిన్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటుందని అనిల్ భావిస్తున్నాడట. దీంతో ఆమెను మేకర్స్ సంప్రదించారని ఇండస్ట్రీలో టాక్ వైరల్‌గా మారుతుంది. అయితే సినిమా కోసం నయనతారను అప్రోచ్ అయిన మేకర్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిందంట ఈ ముద్దుగుమ్మ. చిరు సినిమా కోసం నయన్ ఏకంగా 18 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని ఓటీటీ ప్లేయర్స్ రిపోర్ట్ వెల్లడించింది.